హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. నాసిక ఇచ్చినది దేనికోసం? ఇంద్రియములను పరిమితమైన రీతిలో ఉపయోగించుకొనకపోతే మీరు అనేక కష్ట నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది. భగవంతుడు ఏ ఇంద్రియమును దేని నిమిత్తమై ప్రసాదించాడో గుర్తించి ఆ ప్రకారంగా దానిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు ముక్కును తీసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ప్రాణమును నిలబెట్టుకోమని భగవంతుడు దీనిని ప్రసాదించాడు. శ్వాసను తీసుకోవడం సో, శ్వాసను వదలడం హం. ఈ రెంటినీ కలిపితే సోహం, నేనే దైవం అవుతుంది. ఈ అంతరార్థమును గుర్తించమని భగవంతుడు నాసికను ప్రసాదించాడు. ఇట్టి పవిత్రమైన మంత్రాన్ని ప్రబోధించే నాసిక యందు అపవిత్రమైన నస్యం అంటే ముక్కుపొడుం లాంటిది వేసుకుంటే నాసిక గతి ఏం కావాలి? ఓం శ్రీ సాయిరాం.